హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, అది మన లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో, అది లేకపోతే మనం ఎంత నష్టపోతామో క్లియర్గా చెప్తాను నేను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో ఎండ్లో కూడా ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ నేను రీసెర్చ్ చేసి మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పైన స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో అవి చూస్ చేసుకోవచ్చు మీరు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఏంటి అనేది ఫస్ట్ క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. మనకి ఏదైనా సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ బిల్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తాయి ఆబ్వియస్గా. అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఖర్చులో పెద్ద పార్ట్ని మన ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. అంటే మనం ఇయర్లీ ఒక అమౌంట్ పే చేస్తాం, దాన్ని ప్రీమియం అంటారు. ప్రీమియం అనేది చిన్నగా ఉంటుంది, కానీ హాస్పిటల్ బిల్ ఒకసారిగా వస్తే అది లక్షల్లో కనిపిస్తుంది. సో దీన్నే బేసికల్గా బిగ్ రిస్క్ అని అంటాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఈరోజు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మెడికల్ కాస్ట్లు అనేవి చాలా దారుణంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న జ్వరానికి కూడా టెస్ట్లని, స్కానింగ్లని, మెడిసిన్లని ఇలా అన్నీ యాడ్ అవుతూ బిల్స్ అనేవి అమాంతంగా పెరిగిపోతున్నాయి. మనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయినా, లేదా ఒక సర్జరీ అయినా, లేదా ఐసీయూలో అడ్మిట్ అయినా బిల్ అనేది ఈజీగా 5 to 10 lakhs ఈజీగా వెళ్ళిపోతుంది. సో మన దగ్గర సేవింగ్స్ అనేవి ఉంటాయి, కానీ ఒక మేజర్ హాస్పిటలైజేషన్ కానీ వస్తే ఆ సేవింగ్స్ అనేవి మొత్తం కూడా వైప్ అవుట్ అయిపోతాయి. వరస్ట్ కేసులో మనం ఏం చేస్తాం, లోన్స్ తీసుకుంటాం, లేదంటే ఇంట్లో ఉన్న మన బంగారం మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెడతాం, లేదంటే ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ కొంచెం అప్పు అడుగుతాం, వాడికి మళ్ళీ నెల నెల మనం రీపే చేసుకుంటూ ఉండాలి. సో మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఇన్సూరెన్స్ అనేది లేకపోతే రిస్క్స్ ఏంటనేవి స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ది ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ కానీ, లేదా యాక్సిడెంట్ కానీ, లేదా డెంగ్యూ, మలేరియా, కిడ్నీ స్టోన్స్ అను, లేకపోతే సడన్గా ఇన్ఫెక్షన్ అను, ఇవన్నీ ప్లాన్ చేసి అయితే రావు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో, ఏ టైంలో వస్తాయో మనకి తెలియవు. ఆ టైంలో మనీ కానీ అరేంజ్ అవ్వలేదు అనుకోండి, ఎంత ప్రెషర్ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి, చాలా హెవీ అయిపోతుంది. ఇంకా సెకండ్ రిస్క్ వచ్చేసి ఫ్యామిలీ ఇంపాక్ట్. అంటే మనం సిక్ అయ్యామంటే మన వైఫ్ కానీ, మన పేరెంట్స్ కానీ, లేదా మన పిల్లల మీద మన ఫినాన్షియల్ బర్డెన్ అంతా కూడా వెళ్ళి పడుతుంది. ఆబ్వియస్లీ మనం ఎంతో కొంత ఈఎంఐలు కానీ, లోన్లు కానీ రీపే చేస్తూ ఉంటాం కదా, అవి అన్నీ సడన్గా ఆగిపోతాయి. అప్పుడు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా వెళ్ళి మన పిల్లల మీద, మన వైఫ్స్ మీద పడుతుంది. సో అది. థర్డ్ రిస్క్ వచ్చేసి మన సేవింగ్స్ బ్రేక్ డౌన్. అంటే మన సేవింగ్స్ అనేవి కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఆబ్వియస్గా మనం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటాం. ఫ్యూచర్లో ఒక ఇల్లు కట్టుకుందామనో, లేదంటే మన పిల్లల కోసం ఒక ఎడ్యుకేషన్, మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం ఎంతో కొంత సేవింగ్స్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకుంటూనే ఉంటాం మన శాలరీ నుంచి. కానీ నీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకుండా నువ్వు అలా హాస్పిటలైజ్ అయ్యి మేజర్ సిక్నెస్తో నువ్వు కానీ బాధపడుతుంటే, నువ్వు ఈ చేస్తున్న సేవింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా వైపౌట్ అయిపోతాయి. అండ్ ఆ సేవింగ్స్తో పాటు మళ్ళీ డబుల్ అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 lakhs సేవ్ చేసావు అనుకో, నీ హాస్పిటల్ బిల్ ఒక 20 lakhs అయిందనుకో, ఆ 10 lakhsతో పాటు ఇంకొక 10 lakhs అప్పు తెచ్చి మరి నువ్వు హాస్పిటల్కి ఇవ్వాలి. సో మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం. సో ఫోర్త్ రిస్క్ వచ్చేసి ట్రీట్మెంట్ డిలే. మనందరికీ ఒక అపోహ ఉంటుంది, ఇప్పుడు అమౌంట్ పెరిగిపోయింది అనుకోండి, ట్రీట్మెంట్ అమౌంట్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంత అవసరమా, మనం బాగానే ఉన్నాం కదా, హెల్త్ అంటే నేను మరీ నడవలేని స్థితిలో లేను, మాట్లాడలేని స్థితిలో లేను, అంతా బాగానే ఉంది, రేపు పొద్దున్న అమౌంట్ వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం అని చెప్పి చాలా మంది ట్రీట్మెంట్ అనేది చేయించుకోకుండా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు 2 లక్షలతో చేయించుకొని క్యూర్ చేసుకోగలిగే డిసీజ్ని మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి రేపు పొద్దున్న 5 to 10 lakhs వరకు అవుతుంది ఆ బిల్లు. దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని కానీ సివియర్ చేసుకున్నారంటే. సో ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండో, సేవింగ్ ఫండో ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఒక ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక ఫిఫ్త్ రిస్క్ వచ్చేసి
జాబ్ అన్సర్టెనిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్సే మనం తీసుకుందాం. సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏంటంటే స్టెబిలిటీ అనేది 100% ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. జాబ్ ఇన్ కేస్ చేంజ్ అయినా, లేదా జాబ్కి గ్యాప్ వచ్చినా, లేదు అంటే సడన్గా లే ఆఫ్స్ అయినా, టర్మినేషన్ జరిగినా సరే మెడికల్ ఎమర్జెన్సీ అనేది మన కోసం వెయిట్ చేయదు. ఓకే, సో ఇన్సూరెన్స్ ఉండడం అనేది అట్లీస్ట్ ఒక సేఫ్ సైడ్, హెల్త్ యొక్క సేఫ్ సైడ్. ఓకే, సింపుల్ పాయింట్. మనం ఒక కార్ కొనుక్కుంటున్నాం అనుకోండి షోరూమ్ నుంచి, ఆ కార్కి ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. ఎందుకు? రేపు పొద్దున మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన మిస్టేక్ లేకపోయినా సరే కార్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే దాన్ని మనం రికవర్ చేసుకోవడానికి. సో ఒక వెహికల్కి మనం ఇన్సూర్ చేయించినప్పుడు మనకి మనం కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవడం అంతే ఇంపార్టెంట్. ఓకే, సింపుల్ పాయింట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు చాలా నెట్వర్క్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సో ఇప్పుడు నార్మల్గా మనం హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి లేదా ఏదైనా సిక్నెస్ వచ్చి, ఫస్ట్ ఏంటి, మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంది. కానీ స్టార్టింగ్ హాస్పిటలైజ్ అయిన తర్వాత అమౌంట్ ఎంతైతే అవుతుందో ట్రీట్మెంట్కి, అది నువ్వు క్యాష్ రూపేనా పే చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే నీ ట్రీట్మెంట్ అయిపోవచ్చిందో, అంటే నువ్వు డిశ్చార్జ్ అవబోతున్నావో, అప్పుడు నీ బిల్స్ అన్ని నువ్వు సెగ్రిగేట్ చేసి దాన్ని మళ్ళీ నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో నీ ట్రీట్మెంట్కి, దాన్ని రిటర్న్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అలౌ చేస్తున్నారు. అంటే నువ్వు హాస్పిటలైజ్ అయిన ఫస్ట్ డే నుంచే కంప్లీట్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ సెకండ్ది ఏంటి, చాలా పెద్ద పెద్ద బిల్స్ అయిపోయినాయి అనుకో హాస్పిటలైజ్ అయిన వెంటనే, అవన్నీ కూడా ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతాయి. సో నీకు మెంటల్గా అంత ప్రెషర్ ఉండదు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. థర్డ్ది వచ్చి కొంచెం పీస్ ఆఫ్ మైండ్. అంటే ఏదైనా జరిగితే మనం హ్యాండిల్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఒక ప్యూర్ ప్రొటెక్షన్ అంతే. సో చాలా మంది ఏమనుకుంటారు, దేనిలో ఒక కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి మన దగ్గర, దాన్ని తీసుకెళ్లి దేనిలోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. అఫ్ కోర్స్ చెయ్యాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా అది కొంచెం పెరుగుతుంది, నాకు రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి, నేను పెట్టిన అమౌంట్ కొంచెం పెరిగి నాకే మళ్ళీ రిటర్న్ వస్తుంది అన్న దాంతో అందరూ ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళిపోతారు తప్ప ఇన్సూరెన్స్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకు? ఇన్సూరెన్స్ అనేది నాకు రిటర్న్ రాదు, అది నాకు ఏం జరగకుండా ఫ్యూచర్లో ఒక సేఫ్ సైడ్లో ఉండడానికి మాత్రమే కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంత్లీ ప్రీమియం కడుతున్నావు ఇన్సూరెన్స్కి, నీకేం జరగల, అంతా బాగానే ఉందనుకో, నువ్వు కడుతున్న ప్రీమియం అంతా పోయినట్టే, ఇంకా అది వెనక్కి రాదు కదా అన్న అపోహలో ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి చాలా మంది ఇన్సూరెన్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తారు. ఆ తప్పు మాత్రం చేయకండి. హార్డ్లీ నెలకి ఒక 1100 లేదా 1200 పెడితే ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వస్తుంది మనకి మన ఫ్యామిలీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది చూసారా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి ద బెస్ట్ నేను చూస్ చేసి నా సొంతంగా నేను రీసెర్చ్ చేసి మీకు ఇస్తున్నాను. మీరు ఇవి చూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీకు తెలిసిన ఎక్స్పర్ట్ ప్యానెల్ని సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఒక మంచి పాలసీ అయితే తీసుకోండి. ఎవరు సజెస్ట్ చేసినా పర్లేదు, ఒక పాలసీ అయితే తీసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నేను టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పబోతున్నా. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక ఇండివిజువల్కి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే